ప్రాచీన పద్ధతిలో ఒక చిట్కా చెప్తాను. ఇలా చేయడం వల్ల మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరడం కానీ ఖచ్చితంగా, లేకపోతే మనకు అనుకూలంగా రావడం కానీ జరుగుతుంది. కష్టపడిండేదానికి ప్రతిఫలం అయితే ఆశిస్తాము. అది మీకోసమైనా, లేకపోతే ఇంట్లో వాళ్ళ కోసమైనా, పిల్లల కోసమైనా చేయొచ్చు. ఇది ఎలా చేయడం అంటే, తెల్లవారితో స్నానం చేసుకొని బ్రహ్మముహూర్తంలో అయినా, లేకపోతే ఈవినింగ్ టైం అంటే ప్రాచీన కాలం అంటారు కదా, ఈవినింగ్ 6 తర్వాత ఈ నేతితో ఈ దీపం వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత తేజపత్రం అని అంటారు. అంటే ఇలాంటి పూజ చేసేటప్పుడు బిర్యానీ ఆకుని ఇలాంటి పూజ చేసేటప్పుడు తేజపత్రం అని అంటారంట. ఒక పెన్ను తీసుకోండి, రెడ్ కలర్ పెన్ తీసుకొని ఆ తేజపత్రం పైన మీరు రాసుకోవాలి. న్యాయబద్ధంగా ఏదైతే మీరు కోరుకుంటారో అది జరుగుతుంది. జాబ్ పర్పస్ కానీ, లేకపోతే మీకు మనీ రావాల్సి ఉంటే మనీ కానీ, ఇంట్లో గొడవ